IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 క్యాపిటల్స్ అన్నప్పుడు వైజాగ్ మెయిన్ క్యాపిటల్గా ఉండబోతుంది అనుకున్నప్పుడు వైజాగ్లో రేట్లు కూడా అలానే పెరిగాయని అన్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని అయిన తర్వాత వైజాగ్ సిటీలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, అక్కడ భూముల రేట్లు ఎలా ఉన్నాయి? చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు మీరు. అంటే అన్ని బర్నింగ్ టాపిక్లని రాత్రంతా కూర్చొని హోంవర్క్ చేసుకున్నారా ఏంటి? వైజాగ్ అనేది ఎప్పుడు కూడా ఒకటితో సంబంధం లేదండి. చట్టం దాని పని చేసుకుంటూ పోతుంది. నేను ఒకసారి పేరు చెప్పను కానీ ఒక డీజీపీ పెద్ద ఆఫీసర్, డీజీపీ ది స్టేట్ హెడ్ ఆఫ్ ఏపీ యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఒక ఆయనతో కలిసాం ఏదో ఒక పనిలో. కలిస్తే వరంగల్లో ఏదో సమ్ దాడులు, నక్సలైట్లు పేర్లు జరుగుతున్నాయి. మేము అక్కడ కూర్చున్నాం. ఆయన ఏంటి ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ చూసుకుంటూ పని చేసుకుంటున్నారు. అదేంటి సార్ అక్కడ కొట్టుకొని ఛానల్స్ చచ్చిపోతే, నేను డీజీపీని, నా కింద బోల్డ్ మంది డిఐజీలు, ఐజీలు, ఎస్పీలు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసిపోతారు, చట్టం దాన్ని పెద్దాన్ని నేను పరిగెడతాను అనుకున్నారా అన్న. సో నేను అనేది ఏంటంటే బేసిక్గా వైజాగ్ ఏమైందంటే అది కూడా ఒక స్టెబిలైజ్డ్ సిటీ. మీకు తెలియని సీక్రెట్ ఒకటి చెప్తాను, హైదరాబాద్లో లేని వైజాగ్లో ఉన్నాయి. రైట్. ఏంటి తెలుసా? సీ టు ఎయిర్ అన్న, సముద్రం నుండి గాలి, ఆకాశం వరకు అన్నీ ఉన్నాయి. రైట్. ఎందుకంటే మనకి సీ ఉందా? అది ఒక విధంగా అడ్వాంటేజ్, ఒక విధంగా డిసడ్వాంటేజ్. అంటే వైజాగ్లో సేమ్ మిక్స్ ఆఫ్ పీపుల్. అక్కడ కూడా ఓన్లీ వైజాగ్లో ఉండరు. వైజాగ్ కొంత పర్సెంట్, ఎందుకంటే బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్స్ ఇన్ ఇండియా వైజాగ్ బేస్లో ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, బిహెచ్పివి కావచ్చు, పోర్టు, డాక్యార్డ్, నేవల్, ఈస్టర్న్ నేవల్ కమాండ్, ఎన్ఎస్టిఎల్. అంటే లేని పబ్లిక్ సెక్టర్ అంటూ అక్కడ లేదు. నేను అక్కడే పుట్టి చదువుకున్నాను కాబట్టి. సో ఇండస్ట్రీ మీద చాలా ఇన్కమ్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కొన్ని వేల మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. సో ఏ ఇండస్ట్రీ చూసుకున్నా ఒరిజినేటింగ్ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు హార్బర్, పోర్ట్, షిప్పులు ఎంత. నేను మొన్న కూడా వెళ్ళి వచ్చాను రీసెంట్ వైజాగ్కి. మ్యాసివ్ టర్న్ ఓవర్ ఒక్కొక్క దాంట్లో. కానీ హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీ సాఫ్ట్వేర్లో డెఫినెట్గా మనమే స్ట్రాంగ్. ఇటు పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్లో మన దగ్గర లేని ఇండస్ట్రీస్ అక్కడ ఉన్నాయి. నేవీ ఏదైతే ఉందో, ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఒక బేసే అక్కడ ఉంది. ఇండియాలో 4వ వంతు అక్కడే ఉంది. 30 రాష్ట్రాలకి వైజాగ్లో ఉంది. సో అట్లా చాలా విషయాలు మాట్లాడు. ఇప్పుడు మీకు వైజాగ్ అంటే ఏం తెలుసు? జనరల్ డామినేటింగ్ ప్లేస్ తెలుసా మీకు వైజాగ్లో? ఎప్పుడైనా విన్నారా? సినిమాల్లో చెప్తుంటారు. కాదు, జగదాంబ సెంటర్. అది వైజాగ్లో ఒకప్పుడు మేము చిన్నప్పుడు అక్కడ జగదాంబ 70mm అనేది ఇంగ్లీష్ సినిమాలు, మెకానిక్స్ గోల్డ్, జాస్, కొన్ని భయంకర సినిమాలు, ఇంగ్లీష్ సినిమాలు అన్నీ ప్రొడ్యూస్, మంచి సెంటర్ ఆఫ్ ది సిటీ. కానీ ఇప్పుడు జగదాంబకి 20, 30, 40 కిలోమీటర్ విస్తరణలో వెళ్ళిపోయినాయి 4 పక్కలు కూడా. సపోజ్ ఇటుపక్క చూసారనుకోండి, జగదాంబ తర్వాత డాబా గార్డెన్స్, కంచరపాలెం, మర్రిపాలెం, ఎన్ఎడి కొత్త రోడ్, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, కొత్త వలస, అట్లా వైజాగే. అర్థమైంది నాకు. అది అట్లా ఎటుపక్క చూసుకున్నా, ఎస్కోట్ ఒకవైపు, ఎల్కోట్ ఒకవైపు, శ్రీకాకుళం ఒకవైపు, విజయనగరం ఒకవైపు, భీమిలి, భోగాపురం ఎయిర్పోర్ట్, బంజారా హిల్స్ లాంటి ఏరియా తెలుసా వైజాగ్లో? ఎంవిపి కాలనీ అంటారు, మూవలు వానపాలెం. సో ఇక్కడ ఎట్లయితే కోసం అక్కడికి అది ఋషికొండ, ముట్సల్లో జగన్ గారు పెద్ద బంగ్లా కట్టింది అన్నీ కూడా. అంటే వైజాగ్ కూడా బాగానే డెవలప్ అయింది. ఈ గవర్నమెంట్తో నిమిత్తం లేకుండా, ఎందుకంటే వైజాగ్లో సెటిలర్స్ కంటే వచ్చిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సెటిలర్స్ ఉన్నారు కానీ ఫ్లోటింగ్ ఎక్కువ. సో 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ కోసం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి అయితే రెంట్కి కావాలి లేదా సేల్కి కావాలి. సో వైజాగ్లో ఎప్పుడు కూడా ఇట్లా ఉండదు, ఒక్కసారి ఇలా పెరిగిపోయాం, స్టడీగా పెరుగుతూ పోయింది. ఈ కొట్లాట్లు, ఈ దెబ్బలాట్లు, అమరావతి వస్తుంది. ఎందుకంటే జగన్ గారు ఎప్పుడు కూడా వైజాగ్ని ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్నారు. ఇండియాకి ఫైనాన్షియల్ క్యాపిటల్ బాంబే. సో బాంబే లాంటి ఇండియాలో బాంబేకి ఎంత వాల్యూ ఉందో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో వైజాగ్లో ఇప్పుడు కూడా టెంపరేచర్ కూడా మీరు చూసుకుంటే అక్కడ డిఫరెంట్ ఉంటుంది. మనకి ఎండలు ఎక్కువే, చలి ఎక్కువ. వాళ్ళకి ఎండలు తక్కువే, చలి తక్కువ. కానీ గాలిలో తేమ ఉంటుంది, మనకి తేమ ఉండదు. అందుకని మనకు పొల్యూషన్ అనిపించి. అక్కడ నేను వెళ్ళాను, ఒక 10 నిమిషాలు బయట నిల్చుంటే కారు కోసం, ట్యాక్సీ కోసం మొత్తం తడిచిపోతాయి వాటి. ఇక్కడ పెట్టుకుంటే ఒక లేయర్ ఫామ్ అవుతుంది. కార్లో వెళ్ళినప్పుడు రోడ్డు మీద వెళ్ళినప్పుడు కారు కలరే మారిపోయింది. వైట్ కలర్ నుండి వేరే కలర్, బ్రౌన్ కలర్ అయిపోయింది. సో అట్లా చూసుకుంటే వైజాగ్ ఎప్పుడు కూడా స్టేబుల్ సిటీ. ఎలక్షన్తో కానీ ఇంక వేరే విషయాలతో కానీ ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ నాట్ కమ్ డౌన్.
అండ్ ఇట్ కంటిన్యూ టు గ్రో. ఇప్పుడు ఏంటంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ కూడా ఇట్స్ ఎ పాజిటివ్ పాయింట్ ఫర్ ఏపీ గవర్నమెంట్. వైజాగ్ ఈజ్ ఆల్వేస్ బీన్ ఎ మేజర్ ప్లేస్ ఫర్ సైడ్. ఎందుకంటే ఎంటైర్ ఏపీలో చూసుకుంటే విజయవాడ రైల్వే స్టేషన్ తప్ప వైజాగ్ నుండి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా ఎక్కువ, రెవెన్యూ జనరేషన్ చాలా ఉంటుంది. బికాజ్ వన్ ఆఫ్ ది వైజాగ్లో ఉన్న ఇండస్ట్రీస్ అక్కడ ఏపీలో ఏ సిటీలో లేవు. గుంటూరులో లేవు, విజయవాడలో లేవు, తిరుపతిలో లేవు, కర్నూలులో లేవు, రాయలసీమలో లేవు, బట్ వైజాగ్లో ఉన్నాయి. దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. సో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటున్నారు, పెడుతున్నారు, పెరిగాయి, పెరుగుతాయి, పెరుగుతున్నాయి, మూడు కరెక్ట్. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే డెఫినెట్గా దే కెన్ ఇన్వెస్ట్ వితౌట్ ఎనీ ప్రాబ్లం.